Hi friends, welcome to AK Blue Red Stock Market channel. Nifty 242 points down అయి 22,550 దగ్గర క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 329 పాయింట్స్ డౌన్ అయి 48,651 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ సెన్సెక్స్ 856 పాయింట్స్ డౌన్ అయి 74,454 దగ్గర క్లోజ్ అయిందండి. నేను నిన్న చెప్పినట్టుగానే వీడియోలో మార్కెట్ కిందికే అని చెప్పాను కదండి. ఇవాళ బిగ్ గ్యాప్ డౌన్ అయిందండి. అన్నిటి పరిస్థితి అంతే అండి. గ్యాప్ డౌన్ అయింది, కిందికి వెళ్ళిందండి. మళ్ళీ కొంచెం పైకి వచ్చే ప్రయత్నం చేసింది. ఈ 3 రోజులు కన్సాలిడేషన్ అవుతుందండి. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. ఇంకెన్ని రోజులు ఉందండి? 25 అంటే ఇంకా 3 days ఉంది. ఈ 3 days అంతేనండి. కన్సాలిడేషన్ అవుతుంది. ఈ రేంజ్లోనే ఉంటుందండి. ఈ హై ఎంత ఉందండి? 22,670 అనుకోండి. అంటే 670, ఈ లో ఎంత? 518. అంటే ఈ ఇంకొక 100 పాయింట్స్ దిగితే దిగొచ్చు. అంత 300 పాయింట్స్ రేంజ్లోనే ఉంటుంది. ఓకేనా? ఒకసారి మార్కెట్ చూద్దామండి మనం. గ్యాప్ డౌన్ అయింది కాబట్టి మీరు రెడ్ లైన్ చూడకండి, బ్లూ లైన్ చూడండి. ఎందుకంటే ఈ రెడ్ లైన్లన్నీ నేను ఇప్పుడు చేంజ్ చేశాను. ఇవి రేపటి లెవెల్స్ అన్నట్టు. ఈ రేపటి మేబీ డే హై, రేపటి మీ డే ఆఫ్. రెడ్ చూడకండి, బ్లూ చూడండి నేను చెప్పింది. ఇవాళ క్యాండిల్ ఎక్కడ? ఈ బ్లూ డే ఆఫ్ కింద క్యాండిల్ క్లోజ్ అయిందండి. క్యాండిల్ క్లోజ్ అయ్యి బ్లూ మేబీ డేలో వరకు రాలేదండి. ఇది నిఫ్టీ రాలేదు. ఇది రావడానికి చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ 215 పట్టింది. అంటే లాస్ట్ క్యాండిల్ వరకు, ఫిఫ్త్ క్యాండిల్ వరకు అది కూడా చేరిందా అంటే చేరలేదండి. 518 అంటే 9 పాయింట్స్ దూరంలోనే రివర్స్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ చూడండి. అంటే ఇది ఆల్మోస్ట్ చేరినట్టేనండి. జస్ట్ 9 పాయింట్స్ తేడా. 522, 509. మనకు ఈ బ్లూ మేబీ డేలో 509 దగ్గర ఉంది. ఈ లో వచ్చి 518 దగ్గర దాకా వచ్చింది. ఆల్మోస్ట్ చేరినట్టే నిఫ్టీ 50. బ్యాంక్ నిఫ్టీ చూడండి. ఈ బ్లూ డే ఆఫ్ కింద క్లోజ్ అయిందండి. అయ్యో, బ్లూ మేబీ డేలో టచ్ అయింది. సెన్సెక్స్ చూడండి. సెన్సెక్స్ అయితే మరీ దారుణం అండి. అసలు అది అన్నిటినీ క్రాస్ చేసింది. నేను ఇక్కడ టెలిగ్రామ్లో ఏమన్నానండి? బ్యాంక్ నిఫ్టీ లెట్ క్లోజ్ బ్లూ డే ఆఫ్ దెన్ బిలో అన్నట్టు, దెన్ వీ కెన్ బై పుట్ విత్ ప్రాపర్ స్టాప్ లాస్ అని చెప్పి పెట్టాను. పెట్టిన వెంటనే ఎన్నిటి పెట్టానని 920కి పెట్టాను నేను. 919 అంటే 920 అనుకోండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి. పెట్టిన వెంటనే 1 2 3 4 4 క్యాండిల్ వెంటనే పడ్డాయండి. అందుకోసం నేను వెంటనే ఏమన్నానండి? ప్యాకప్ ఫ్రమ్ హియర్, కీప్ ట్రయల్ స్టాప్ లాస్ అని పెట్టాను. బ్యాంక్ నిఫ్టీ హై, బ్లూ మేబీ డే లో, ఎగ్జిట్ ఫ్రమ్ యువర్ పొజిషన్స్ ఇఫ్ యూ వాంట్ టు సీ మోర్ టార్గెట్ ద కీప్ ట్రయల్ స్టాప్ లాస్ అండర్స్టాండ్ అని పెట్టి చెప్పాను. అంటే మళ్ళీ మీరు ఫర్దర్గా ఇక్కడికి అయిపోయింది, ప్యాకప్ చేయమని చెప్పాను 942కి. ఇంకా మీరు ఫర్దర్గా బ్యాంక్ నిఫ్టీని బ్లూ మేబీ డేలోను టచ్ అయింది, మీరు ఫర్దర్గా చూడాలనుకుంటే ట్రయల్ స్టాప్ లాస్ పెట్టమని చెప్పాను. మళ్ళీ ఆ తర్వాత ఏమన్నాను? ఓకే, టుడే టార్గెట్ డన్, ఇవాళ రోజు టార్గెట్ అయిపోయిందని చెప్పాను. ప్లీజ్ క్లిక్ లైక్ బటన్ అంటే ఒక పాపం పుణ్యాత్ములు ఒక లైక్ బటను, ఒక లవ్ సింబల్ది క్లిక్ చేశారు. సో మళ్ళీ తర్వాత నేను ఏం చేశాను? ఒక స్క్రీన్ షాట్ షేర్ చేశాను. ఇక్కడ దాకా రావచ్చు చూడండి. అది కూడా ఏమని చెప్పాను? ప్లీజ్ ఇఫ్ యూ ట్రై ఫర్దర్ టార్గెట్ కీప్ ప్రాపర్ స్టాప్ లాస్ అని చెప్పి పెట్టాను. ఆ వెంటనే మార్కెట్ రివర్సల్ అయిందండి. ఇక్కడ దాకా వచ్చిన వెంటనే రివర్స్ అయిపోయింది. అంటే కింది దాకా వెళ్ళలేదు, మనమన్న సపోర్ట్ వరకు వెళ్ళలేదు. మనమన్న సపోర్ట్ ఇది, కానీ సపోర్ట్ వరకు వెళ్ళకుండా కొంచెం దూరం నుంచే రివర్సల్ అయి పైకి వెళ్ళింది. అందుకోసం స్టాప్ లాస్ పెట్టమనేదే. అందుకు చెప్పలేం మార్కెట్ ఎక్కడ రివర్స్ అయ్యేది.
ఇవి మాత్రం లెవెల్స్ పక్కానండి. ఇవి చూసారా, నిఫ్టీ అయితే 9 పాయింట్ల దూరం నుంచే రివర్స్ అయింది. ఎగ్జాక్ట్లీ వస్తుందని కాదు, మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే మనం తక్కువ ప్రాఫిట్ అయినా తక్కువలో ఉంటాం, లాస్ అయినా తక్కువలో ఉంటాం. ఒకవేళ ప్రాఫిట్ ఎక్కువ వస్తే ఎక్కువ వస్తుంది ఖచ్చితంగా. ఇంకా ఏం చెప్పానండి, నిఫ్టీ 50 గురించి ఒకసారి చూద్దాం. ఇది డే క్యాండిల్ అండి. నేను అసలు ఈ లో 24 ఎప్పుడు చెప్పినా 7th జూన్, లాస్ట్ ఇయర్ది 7th జూన్ గురించి చెప్పాను. ఇప్పుడు 6th జూన్ లో కూడా పోయింది. ఇదేంటిది 5th జూన్ లో వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లో ఎంత 21,791 కానీ 21,791 అంటే బాగా దూరం ఉందండి. చూడాలి మరి ఏమవుతుందో మార్కెట్. 21,791 అంటే ఎక్కడండి ఇది? ఇది ఆల్మోస్ట్ ఇదే 710 అనుకోండి. 799 అంటే కొంచెం మీద ఉంటుంది, ఇక్కడ ఉంటుంది ఈ ఏరియాలో. ఫ్రీ ఫాల్ ఉందండి. ఏమో చూద్దాం, వీళ్ళు ట్రై చేస్తున్నారు కొంచెం ఇక్కడ సస్టైన్ అవ్వడానికి. ఏమవుతుందో చూద్దాం. నేనైతే కన్సల్టేషన్ అవుతుందని అనుకుంటున్నాను. కన్సల్టేషనే కావాలి. ఎందుకంటే ఇప్పుడైతే మనకు నేను చెప్పిన విధంగానైతే హాఫ్ అన్ అవర్ క్యాండిల్ పెట్టుకుంటే లోయర్ హై ఇక్కడ చూడండి, లోయర్ హై అయింది. ఇప్పుడు లోయర్ హై ఇంకొంచెం పైకి వచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ లోయర్ దీనికంటే ఇక్కడ నుంచే రివర్స్ అయింది అనుకోండి మళ్ళీ కిందికే. అంటే ఎక్కడి నుంచి అంటే ఈ డే ఆఫ్ ఎంత అండి, బ్లూ డే ఆఫ్ 610 నుంచి రివర్స్ అయింది అనుకోండి మళ్ళీ కిందికి వస్తుంది. లేదు 610 కనుక క్రాస్ అయింది అనుకోండి ఖచ్చితంగా ఇక్కడ నుంచి హయ్యర్ హై ఫామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాం ఏమవుతుందో మార్కెట్లో. ఇదంతా మనకు గెస్సేనండి. ఎప్పుడైనా మార్కెట్ని మనం గెస్ చేస్తాం కానీ ఖచ్చితంగా అలానే అవుతుందని ఎవరు చెప్పలేరండి. ఎంత పెద్ద ఎక్స్పర్ట్ అయినా చెప్పలేరు. ఇది కూడా అంతేనండి. ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది చూసారా, ఇదంతా 47,900 దగ్గర 47,900 దగ్గర సపోర్ట్ ఉంది. 2 సార్లు అక్కడ టచ్ అప్ అయిందండి. ఇది కూడా కిందికి రాదు ఆ సపోర్ట్కి అని నేను అనుకుంటున్నానండి. మనకు ఇది కూడా అంతే. చూడండి, లోయర్ హై. నేను నిన్న చెప్పినట్టుగా నా వీడియోలో కావాలంటే చెక్ చేసుకోండి. ఇది లోయర్లో. మళ్ళీ ఇప్పుడు ఈ లోయర్ హై అంటే ఒకవేళ ఈ 49,314 కనుక క్రాస్ అయి పైకి వెళ్ళింది అనుకోండి అప్పుడు హయ్యర్ హై అవుతుంది. ఓకేనా? గుర్తుంచుకోండి, 49,340 గుర్తుపెట్టుకోండి. 350 అనుకోండి, ఒక 10 పాయింట్స్ ఎక్కువ పెడదాం. దీని మీద క్లోజ్ అవ్వాలండి. 49,350 మీద క్లోజ్ అవుతేనే మనం బుల్లిష్గా చూస్తాం. అప్పటి వరకు మార్కెట్ని అనుమానించాల్సిందేనండి. అనుమానంగానే చూడాలి మార్కెట్ని. సెన్సెక్స్ కూడా అంతేనండి. ఇది వెళ్ళానంటే ఇవన్నీ లోయర్ హైయే. ఇప్పుడు అయితే లోయర్లో ఉంది. ఇక లోయర్ హై దగ్గరికి లోయర్ హై కంటే ఎక్కువ క్లోజ్ అవ్వాలి. ఓకేనా? లోయర్ హై కంటే ఎక్కువ క్లోజ్ అవ్వాలి. అప్పుడే మనం మార్కెట్ని ఒక్కసారి ఫిబొనాసి క్లిక్ చేద్దాం. అంటే ఇది ఒకవేళ హయ్యర్ హై కావాలంటే 77,900 గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. 77 సెన్సెక్స్ గురించి చెప్తున్నాను. 77,900 ఎబో అయితేనే మనం మళ్ళీ బుల్లిష్గా చూడొచ్చు. 77,900. ఓకేనా? రేపటి మార్కెట్ లెవెల్ చెప్తానండి. మనకి ఏం లేదండి, అది నేను అది చెప్తున్నాను. నాకు చార్ట్లో కనబడింది చెప్తున్నాను నేను. మీరు దాన్ని వినండి, జస్ట్ అబ్జర్వేషన్లో పెట్టండి. కాకపోతే మన లెవెల్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫాలో అవుతే డబ్బులు వస్తాయి. ఇవాళ నాకు చాలా మజా వచ్చిందండి ఒకటే లాట్లో. అసలు ఎప్పుడైనా నేను నా 3 లేదా 4 ఎక్కువ చేస్తాను. 3 లాట్లలో సంపాదించిన ప్రాఫిట్ని ఒకటే లాట్లో సంపాదించానండి. మస్తు అనిపించింది, మజా వచ్చింది ఇవాళ.
ఇది చూడండి నిఫ్టీ 50 చూడండి 22,600 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 22,450 కాల్ బై చేయండి. 22,550 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 22,650 పుట్టు బై చేయండి. 48,000 బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఇంతకుముందు నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీ చూడండి 48,700 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 48,400 కాల్ బై చేయండి. 48,600 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 48,900 పుట్టు బై చేయండి. సెన్సెక్స్ చూడండి 74,500 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 74,100 కాల్ బై చేయండి. 74,400 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 74,800 పుట్టు బై చేయండి. వీటి లెవెల్స్ చెప్తాను చూడండి. నిఫ్టీ చూడండి 22,450 కాల్ బై చేయాలనుకుంటే 205 మీద ప్రీమియం క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి. క్లోజ్ అయితే బై చేయండి. టార్గెట్ 270. 22,650 పుట్ బై చేయాలనుకుంటే 120 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వనివ్వండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 150. ఈ టార్గెట్స్ తక్కువ ఉన్నాయంటే రేపు బ్లూ లైన్ ప్రకారం పోవాలండి. ఇది రెడ్ లైన్ ప్రకారం చెప్తున్నాను నేను. బ్యాంక్ నిఫ్టీ చూడండి 48,400 కాల్ బై చేయాలనుకుంటే 525 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వనివ్వండి, ప్రీమియం క్యాండిల్, అప్పుడు బై చేసుకొని టార్గెట్ 750. 48,900 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 310 మీద క్లోజ్ అయ్యేలా చూసుకోండి, అప్పుడే బై చేయండి. టార్గెట్ 550. సెన్సెక్స్ చూడండి 74,100 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 630 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 875. 74,800 పుట్ బై చేయాలనుకుంటే 315 మీద ప్రీమియం క్యాండిల్ క్లోజ్ అవ్వనివ్వండి, అప్పుడు బై చేయండి. 315 మీద క్లోజ్ అయితే టార్గెట్ 440. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారుగా, ఒకసారి చెక్ చేద్దామా అండి. నిన్న ఇచ్చిన లెవెల్స్ ప్రకారం ఏమైనా మరి సక్సెస్ అయినాయా లేదా అని ఒకసారి క్రాస్ చెకింగ్ చేసుకుందాం. నిన్నది ఎంత అండి, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఫస్ట్ పుట్ వెళ్ళింది కదండి 49,300 పుట్. దీనికి ఏం చెప్పానండి మనం, 49,300 పుట్టు 520 మీద క్లోజ్ అవ్వాలి మనం. ఇక్కడ ఒక 520 క్యాండిల్ వేయండి. చూడండి ఇది 520 మీద ఇవాళ ఓపెన్ అవ్వడమే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందండి. చూడండి మనం అనుకున్న హై ఎంత అండి, మన టార్గెట్ ఎంత 680, కానీ ఇక్కడ ఎంత హై ఎంత వచ్చింది 1061, అంటే ఆల్మోస్ట్ 400 ఎక్కువ 500 పాయింట్స్ ఎక్కువ వచ్చినాయండి. మన ఇక్కడనే టార్గెట్, ఇది టార్గెటే గ్యాప్ అప్లోనే టార్గెట్ అయిపోయింది. మనం ఇక్కడ చిన్న సిపిఆర్ ఆన్ చేసుకుంటే మనకు ఐడియా వస్తుంది. వివ్యాప్ కూడా ఆన్ చేసుకున్నా, ఇక్కడ దాకా ఇంకొక సిపిఆర్ ఉంది కాబట్టి అక్కడ వరకు టార్గెట్ ఉంటుంది. ఈ విధంగా చూసుకోవాలి. సక్సెస్ అయింది కండి. ఓకే, మన వీడియోని ఫాలో అవ్వండి. నేను ఇట్లా టెలిగ్రామ్లో చార్ట్స్ షేర్ చేస్తుంటాను, అదేవిధంగా గైడెన్స్ కూడా ఇస్తుంటాను. ఓకేనా, దాని ప్రకారం ఫాలో అవ్వండి. ఏం లేదండి, సింపుల్ టెక్నిక్. ఓకేనా, డే ఆఫ్ మీద కాల్ బై చేయడం, డే ఆఫ్ కింద పుట్ బై చేయడం, అంతే. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ గ్రూప్లలో షేర్ చేయండి. నా టెలిగ్రామ్లో కనుక జాయిన్ కాకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా జాయిన్ అవ్వండి. ఓకేనండి, మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.